ఒక మహిళ వంటగదిలో వంట చేస్తూ ఉంది. తను ఒక పాత రంగు వెలిసిపోయినటువంటి ఒక శారీ కట్టుకునింది. జుట్టంతా నిరిసిపోయి ఉంది. జడ కూడా సరిగ్గా వేసుకోలేదు. అయితే లేడీస్, మీరు చెప్పండి, బీరువాలో ఉన్న మంచి మంచి రంగురంగుల చీరలు, డ్రెస్సులు ఎవరి కోసం? ఏదైనా పండగకి కట్టుకోవటానికా, ఏదైనా ఫంక్షన్కి కట్టుకోవడానికా, లేదా ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు లేదా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టుకోవటానికా? ఒకసారి ఆలోచించండి. మీ హస్బెండ్ జాబ్ పైన వెళ్ళేటప్పుడు మీరు మంచి డ్రెస్సెస్ తీసి ఇస్తారు కదా. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగా రెడీ చేసి పంపిస్తారు కదా. మరి మిమ్మల్ని మీరు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? మీరెందుకు పాత డ్రెస్సులు వేసుకుంటున్నారు? పాత రంగు వెలిసిపోయిన చీరలు కట్టుకుంటున్నారు? మీరు ఇంట్లో ఉన్నా కూడా మీకు మీరు స్పెషలే. ఇంట్లో ఉన్న చీరలు, డ్రెస్సులు ఏదైనా అకేషన్కి కట్టుకునేటివి కాదు. ఇవి మిమ్మల్ని మీరు స్పెషల్ ఫీల్ అవ్వటానికి. మనం పొద్దున్నే రెడీ అయ్యి మంచి డ్రెస్సులు లేదా శారీ కట్టుకునేది ఒకరికి చూపించడానికి కాదు, అంటే గొప్పలు చెప్పుకోవటానికి కాదు, మనలో మనం స్పెషల్ అని ఫీల్ అవ్వటానికి. ఇప్పుడే ఈ రోజే బీరువాలో ఏదో అకేషన్ కోసం పెట్టిన మంచి డ్రెస్ తీసుకొని కట్టుకోండి. మంచి బట్టలు ఉన్నది కొన్నది మనం వేసుకోవటానికి, అవి అలాగే దాచిపెట్టడానికి కాదు. ఈరోజు ఈ క్షణమే మనకు ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు మంచి కేర్ తీసుకోండి. మీ దగ్గర ఉన్న వాటిలో మంచి ఇయర్ రింగ్స్, మెడలో వేసుకునే చిన్న చిన్న చైన్లు, బీడ్స్ చైన్లు, చేతికి రంగురంగుల గాజులు వేసుకోండి. అవి గోల్డ్వే కానవసరం లేదు, 1 గ్రామ్ గోల్డ్ అయినా సరే. ఇలా మీరు ఉన్న వాటిలో నీట్గా రెడీ అవ్వండి. ఎందుకంటే మీకు మీరు కూడా ఇంపార్టెంట్. ఇది మీలో ఒక తెలియని కాన్ఫిడెన్స్ని, ఫ్రెష్ ఫీల్ని, ఒక రకమైన ప్రౌడ్నెస్ని ఇస్తుంది. పాత డ్రెస్సులు అంటే చాలామంది కొన్ని శారీస్ లేదా కొన్ని డ్రెస్సులు, కొన్ని నైటీలు అలా తీసి పక్కకు పెడతారు. అవే రిపీటెడ్గా వేస్తూ ఉంటారు. అలా కట్టే వాళ్ళందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. మీరు ఇంట్లో పని, ఇంటి బాధ్యతలు, పిల్లలు, హస్బెండ్ కోసం ఏం వండాలి, ఏ టైంకి ఏమి ఇవ్వాలి, ఇలా అన్ని బాధ్యతలు చూసుకుంటూ ఉంటారు. ఇది కరెక్టే. కానీ దాని మీనింగ్ మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవడం కాదు. మీరు ఇంట్లో ఉన్నా కూడా చక్కగా ఉన్న దాంట్లో రెడీ అవ్వండి. మంచి బట్టలు వేసుకోవడం, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవడం, ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు కేవలం ఇల్లు, పిల్లలు చూసుకునే వాళ్ళే కాదు, మీకు మీరు కూడా ఇంపార్టెంట్. ఇంట్లో అందరి పనులు, సంతోషం ఎంత ముఖ్యమో మీకు మీరు కూడా అంతే ముఖ్యం. ఇంట్లో అందరి గురించి ఆలోచించే మీరు మీ వరకు వచ్చేసరికి ఏముందిలే, నాకు మంచి బట్టలతో అవసరం ఏముంది, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేనేం బయటికి వెళ్తున్నాను అని మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మీ దగ్గర ఉన్న డ్రెస్సులు, చీరలు అన్నీ కూడా ఏదైనా అకేషన్కి, పండగ కోసం అలా తీసి పెడుతూ ఉంటారు. మీరు అలా అనుకుంటూ ఉన్నారంటే ఆ బీరువాలో ఉన్న డ్రెస్సులన్నీ, చీరలన్నీ కూడా ఏవైనా అకేషన్ కోసం, పండగ కోసం ఎదురు చూస్తూ అలాగే బీరువాలోనే ఉండిపోతాయి. మీకోసం కొంచెం టైం తీసుకోండి. పాత డ్రెస్సులు వేసుకోవడం తప్పు కాదు, కానీ మీ దగ్గర ఉన్నా కూడా లేనట్లుగా అవే రిపీటెడ్గా వేస్తూ మిమ్మల్ని మీరు సరిగ్గా కేర్ తీసుకోకుండా ఉండటం, ఇవన్నీ కూడా మీ ఆలోచనని చాలా మార్చేస్తుంది. ఉన్న దాంట్లో రెడీ అవ్వడం, మంచి చీరలు కట్టుకోవటం అలాగే అనేది గొప్పలు చెప్పుకోవడం కాదు, షో ఆఫ్ చేయడం అస్సలే కాదు. ఇది మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవడం. ఇంకా మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటారు. మీరు ఇలాగే సెల్ఫ్ రెస్పెక్ట్గా, నీట్గా రెడీ అయ్యి నవ్వుతూ ఇంట్లో తిరగడం చూసి మీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అలాగే మీ హస్బెండ్కి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ రోజు నుంచే మీ మనసులో గట్టిగా అనుకోండి, నా గురించి నేను ఆలోచిస్తాను, నాకు టైం ఇస్తాను, నేను మంచిగా రెడీ అవుతాను అని. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి మీ గురించి మీరు ఆలోచిస్తారో, నవ్వుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారో, మీ ఇంటి వాతావరణం కూడా అలాగే మారుతుంది. కాబట్టి మీ గురించి మీరు ఆలోచించండి. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ బిజీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.